డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో గోదావరి పుష్కరాలు జోరుగా సాగుతున్నాయి. లక్షలాది భక్తులు పుష్కర ఘాట్లకు తరలివచ్చి నదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. త్రిమూర్తులు కొలువైన ధర్మపురి క్షేత్రానికి భక్తులు విశేషంగా తరలివస్తున్నారు. గోదావరిలో పుష్కర స్నానాలు చేస్తూ పునీతులవుతున్నారు. అక్కడ సందడిని మా ప్రతినిధి కళ్యాణ్ వివరిస్తారు. క్షేత్రానికి పుష్కర భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు. లక్షలాది మంది తరలిరావడం వీధులన్నీ కిటకిటలాడాయి. భారీ ఎత్తున వచ్చిన భక్తులను నియంత్రించడం పోలీసులకు కొంత సవాల్గా మారింది. 3 రోజులతో పోలిస్తే 4వ రోజు చాలా పెద్ద ఎత్తున భక్తులు రావడం, ధర్మపురి వీధులన్నీ కిటకిటలాడాయి. దేవాలయం ముందు కూడా బారులు తీరి భక్తులు నిలబడ్డారు. దాదాపు 2-3 గంటల పాటు కూడా నృసింహస్వామి దర్శనం కోసం వేచి చూడాల్సిన పరిస్థితి. ఇక్కడ పుష్కర స్నానాలు కూడా గోదావరి వాటర్ ఫ్లో అనేది కొంత పెరగడంతో వాళ్ళు సంతృప్తిగా ఇక్కడ పుష్కర స్నానం చేసి వెళ్లారు. కొంతమంది భక్తులు మాతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? గవర్నమెంట్ చేసిన ఏర్పాట్లు మీకు సంతృప్తికరంగా ఉన్నాయి? ఇబ్బందులు తలెత్తాయి? ఇక్కడ మేము వచ్చేటప్పుడు మాకు ట్రాఫిక్ అంతరాయం కూడా ఏం జరగలేదు. డైరెక్ట్గా అక్కడ పార్కింగ్లో వెహికల్ పెట్టేసుకొని ఇక్కడ దాకా వచ్చామండి. ఇక్కడికి వచ్చేందుకు కూడా ఏర్పాట్లు బాగున్నాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా వాటర్ ఫ్లో కూడా బాగుంది. మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా స్నానాన్ని కంఫర్టబుల్గా చేసాము. మంచి టైం స్పెండ్ చేసాము. ఇక్కడ అంతా నీట్గానే ఉంది. మేమైతే సాటిస్ఫాక్షన్గా ఉన్నామండి. థ్యాంక్ యూ. మొత్తానికి పుష్కర భక్తులంతా కూడా ఇక్కడ ధర్మపురిలో ప్రభుత్వం భారీ ఎత్తున దాదాపు 80 కోట్ల రూపాయలు వెచ్చించి ఇక్కడ ఏర్పాట్లు చేసింది. ఇందులో కేవలం ఒకే ఒక పుష్కర ఘాట్ ఇక్కడ ఉండేది. ఈసారి 4 పుష్కర ఘాట్లు ఏర్పాటు, వీఐపీల కోసం ప్రత్యేకంగా మరో పుష్కర ఘాట్ కూడా ఏర్పాటు చేశారు. దీంతో స్నానాలు చేసేందుకు భక్తులకు పెద్ద ఇబ్బందులు అనేది లేదు. అంతా కూడా సవ్యంగానే జరుగుతున్న నేపథ్యంలో కలెక్టర్ ఇక్కడే, నీతూ ప్రసాద్ ఇక్కడే ఉండి మొత్తం తీసుకుంటున్నారు. ఎక్కడికక్కడ పారిశుద్ధ్య పనులను, ముఖ్యంగా ఇంతమంది లక్షలాది మంది భక్తులు వస్తున్నప్పుడు ఖచ్చితంగా సమస్య అనేది తలెత్తుతుంది. అంటువ్యాధులు కూడా ప్రబలే అవకాశాలు ఉంటాయి కాబట్టి దానిపై పెద్ద కేంద్రీకరించి అధికారులు అంతా కూడా పనిచేస్తున్నారు. దాంతో ఇక్కడ ఇప్పటి వరకు చెత్తా చెదారం వల్ల ఇబ్బందులు కానీ, ఏ రకంగా కానీ ఎలాంటి సమస్య కానీ తలెత్తకుండా మొత్తం పుష్కర కార్యక్రమాలన్నీ కూడా పూర్తవుతున్నాయి. ఈ రోజు 4వ రోజు పూర్తయింది. మరో 8 రోజులు కూడా ఇదే రకంగా దిగ్విజయంగా పుష్కరాలు ఉండేందుకు కరీంనగర్ జిల్లా యంత్రాంగం పూర్తి శ్రద్ధ తీసుకుంటుంది. ఓటు స్టూడియో.